హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పండగని మొదలుపెట్టే సినిమా ఒకటి, పండక్కి విడుదలయ్యే సినిమా ఒకటి, అవే సలార్ అండ్ హనుమాన్. సలార్ నుంచి సెకండ్ ట్రైలర్ నిన్న రిలీజ్ అవగా హనుమాన్ నుంచి థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. సలార్ ట్రైలర్ పై నిన్న చేసిన వీడియోని మూవీ టీం బ్లాక్ చేశారు, అందుకే దాన్ని అప్లోడ్ చేయలేదు. సో ఈ వీడియోలో ఈ రెండు ట్రైలర్స్ ఎలా ఉన్నాయో, ఎంతవరకు మెప్పించాయో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా హనుమాన్ విషయానికి వస్తే, ఈ ట్రైలర్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు చాలా సార్లు పోస్ట్ పోన్ అయినా కూడా ట్రైలర్ చూసాక వర్తి అనిపించింది. ఎందుకంటే కిడ్స్ ని అట్రాక్ట్ చేసే మూవీస్ లో ఇంత లార్జ్ స్కేల్ లో రిలీజ్ అయ్యి సినిమాలు చాలా ఇయర్స్ అవుతున్నాయి. అందులోనూ తెలుగు నుంచి ఒక సూపర్ హీరో ఫిల్మ్, ఇండియా నుంచి చాలా ఏళ్ల తర్వాత ఒక సూపర్ హీరో మూవీ రావడంతో ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక పర్ఫెక్ట్ మూవీలా కనిపిస్తుంది ఈ హనుమాన్. డైరెక్టర్ సినిమాటిక్ యూనివర్స్ ని మెన్షన్ చేశాడు, మరది ఎప్పుడు ఎక్కడ ఎలా కలుపుతాడనేది మూవీలోనే చూస్తాం. ట్రైలర్ చూసాక మనకి కనిపించిన ప్లాట్ అయితే ఇది. సూపర్ హీరో అవ్వాలనుకునే విలన్ తన పవర్ వేసుకునే సూట్ లో కాకుండా తనలో ఉండాలని ఆ పవర్ కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే నార్మల్ లైఫ్ ని లీడ్ చేసుకునే హీరోకి ఆ పవర్ దొరుకుతుంది. సో ఆబ్వియస్లీ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అయింది. సో పవర్స్ వచ్చాక హనుమాన్ క్యారెక్టర్ ఏం చేస్తాడనేది మూవీలో చూస్తాం. తేజస్ వచ్చే క్యారెక్టర్ ఫస్ట్ లో పిరికివాడు కావచ్చు, అందుకే వాళ్ళక్క ప్రొటెక్ట్ చేస్తుంది. సో ప్రీ ఇంటర్వెల్ కి పవర్ తనకి రావచ్చు. ఇలాంటి ఫిక్షనల్ మూవీస్ కి విఎఫ్ఎక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. విఎఫ్ఎక్స్ అయితే డీసెంట్ గా ఉంది, ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ సీన్స్ అయితే గూస్ బంప్స్ అనిపించాయి. ఓవరాల్ గా ట్రైలర్ అయితే ఇంప్రెస్ చేసింది. మూవీలో కూడా మినిమం కంటెంట్ ఉంటే మాత్రం ఒక వర్గం ఆడియన్స్ ఈ మూవీని విపరీతంగా చూసే ఛాన్స్ ఉంది. మరి మీకే ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక సలార్ విషయానికి వస్తే, ట్రైలర్ అయితే ఎక్సలెంట్ గా కట్ చేశారు. నా వరకు ట్రైలర్ 1 కంటే ట్రైలర్ 2 నే బెటర్ గా అనిపించింది. ట్రైలర్ 1 లో ప్రభాస్ స్క్రీన్ స్పేస్ ని చాలా తక్కువగా ఎక్స్పీరియన్స్ చేశాం. బట్ ఈ ట్రైలర్ లో ప్రభాస్ డామినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. ప్రభాస్ ని ఒక రెక్లెస్ క్యారెక్టర్ లో చూడాలని ఎప్పటి నుంచో అనుకున్నా, బట్ ఇప్పటి వరకు ప్రభాస్ 6 ఇంచ్ క్యారెక్టర్ చేయలేదు. ఈ ట్రైలర్ చూస్తే అది పాసిబుల్ అయ్యేలానే కనిపిస్తుంది. రాజమౌళి అండ్ కొరటాల శివ తర్వాత ప్రశాంత్ నీల్ మాత్రమే ప్రభాస్ ని 6 ఇంచులో యూజ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ట్రైలర్ 1 లో క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ కాన్సర్ అనే ప్రపంచాన్ని పరిచయం చేస్తే, సెకండ్ ట్రైలర్ లో ప్లాట్ ని రివీల్ చేసేశారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారడం వల్ల కాన్సర్ లో జరిగే మార్పులు అంటూ ట్రైలర్ చివరిలో చెప్పేశాడు ప్రశాంత్ నీల్. సో ట్రైలర్స్ లో మనం చూసిందంతా ఒకవైపే, చూడాల్సింది ఇంకా చాలా ఉంది. దేవ క్యారెక్టర్ ఒక మెకానిక్, తన వర్క్ చేసుకునేటప్పుడు చాలా నార్మల్ గా ఉంటాడని ట్రైలర్ లో చూసాం. బట్ వరదకి ఏం జరిగినా మాత్రం దేవలోని మరో కోణం బయటికి వస్తుంది. ఈ షాట్ చూస్తే ప్రభాస్ చేతికి శృతి హాసన్ చున్నీ ఉంది. మేబీ ఆ ఫైట్ శృతి హాసన్ కోసమో లేక చున్నీ కోసమో కావచ్చు. ఈ ట్రైలర్ లో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అండ్ సిగరెట్ ని వెలిగించే స్టైల్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ట్రైలర్ అయితే సూపర్ అని చెప్తా. ఈ డిసెంబర్ 22 చాలా గట్టిగా కొట్టబోతున్నాం అనిపిస్తుంది. ఫింగర్స్ క్రాస్డ్. ఈ ట్రైలర్ తో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి. చూడాలి మరి మూవీ ఏ మేర మెప్పిస్తుందో. సో గైస్, దట్స్ ద వీడియో. ఈ రెండు ట్రైలర్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.